ఇప్పుడు ఇది కపిల మార్గమయ్యా, సాంఖ్య మార్గం. అటు యోగం ఇటు సాంఖ్యం. ఏకం సాంఖ్యం చ యోగం చ. ఒకటే తత్వచింతన ద్వారా ఉంటే కపిల మార్గం అన్నారు, సాంఖ్య మార్గం అన్నారు. యోగాభ్యాసం ద్వారా అయితే యోగ మార్గం, పతంజలి మార్గం అన్నారు. ఇగో ఈ కపిలుడు మార్గాన్ని గార్గ్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైన వారందరూ ఆదరించారయ్యా, అదే మార్గంలో వెళ్ళారయ్యా. చాలామంది ఉన్నారు. ధర్మరాజా, నువ్వు కూడా ఆ మార్గంలో వెళ్ళు, నీకు ఆసక్తి ఉంటే అన్నాడు. దీన్ని మనకి భాగవతంలో తృతీయ స్కంధంలో కపిల దేవహూతి సంవాదంలో కపిల మార్గం బాగా స్పష్టంగా ఉంటుంది. అన్ని పద్యాలు మనకి ఇక్కడ చెప్పుకోవడానికి సాధ్యం కాదు. ఇంటి దగ్గర మీరు సావకాశంగా చదువుకోండి. కానీ ఒక్కటి గ్రహించవలసింది, పురుషుడు నిద్రవో. భాగవతంలో పోతన గారు చెబుతారు, ఆ కపిలుని చేత బోధ చేయిస్తారు తల్లికి. పురుషుడు నిద్రవో కలల బొందుననర్థకముల్ ప్రబోధమందరయగ మిథ్యలై తనువునన్ ఘటింపనికైవడిన్. ప్రబోధమందరయగ మిథ్యలై అతనియందు ఘటింపనికైవడిన్. పురుషుడు నిద్రవో కలల బొందుననర్థకముల్ ప్రబోధమందరయగ మిథ్యలై అతనియందు ఘటింపనికైవడిన్. పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మసాక్షికిన్. పరేశ్వరునకు ఆత్మనాథునకు సర్వశరీరికి కర్మసాక్షికిన్. పరువడి పొందవెన్నటికి ప్రాకృత దోషములు అంగనామణి. పరువడి పొందవెన్నటికి ప్రాకృత దోషములు అంగనామణి. శ్రీకృష్ణుడు 16,000 మందిని చేసుకున్నాడు కదా, ఆయనకి సంసారాల బంధాలన్నీ ఎందుకు అంటలేదు అనడానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. కపిలుడు దేవహూతి సంవాదంలో ఒక విశేషం అండి, నాకు చూస్తుంటే తెలిసినటువంటిది. ఎక్కడా తల్లికి బోధ చేస్తూ అమ్మ అనడండి, అంగనామణి అంటాడు. ఇంకో చోట విచిత్రంగా మనువంశపుత్రి అంటాడు, మనుసుత అంటాడు. మనువు కుమార్తె ఆవిడ దేవహూతి, మనువు కుమార్తె మనుసుత అంటాడు. ఇదేమిటిది? తల్లి శుభ్రంగా, ఆ తల్లి పేరు వెంకటరమణమ్మ, రమణమ్మ అండమ్మ, సుబ్బారావు గారు అమ్మాయి అంటే కోపం రాదు ఆవిడకి. సుబ్బారావు గారు అమ్మాయి ఏమిటి? అమ్మ అనాలి తల్లిని అనడం. అదే వేదాంతం అంటే. అంగనామణి అంటాడు, సుబ్బారావు గారు అమ్మాయి అంటాడు, మనువు కుమార్తె అంటాడు. సంబోధనలన్నీ అలాగే ఉంటాయి. అంటే ఈ బంధాలు ఉంటే వేదాంతం అర్థం కాదు. మధ్యలో మళ్ళీ అమ్మ ఆవిడ అంటూ మాట్లాడితే ఆవిడ మిగులుతాయి. అంటే వేదాంత బోధకు వచ్చేసరికి భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, కొడుకు లేడు, జ్ఞానం ఒకటే మిగులుతుంది అక్కడ. ఎవరో ఒకరు చెప్తారు, నలుగురు వింటారు. రేపు పొద్దున్న వీరు చెప్తే వారు వినొచ్చు. ఎప్పుడు వారే చెప్పాలని ఏం లేదు. అంటే ఎప్పుడూ ఒకడు గురువు కాదు, వాడు శిష్యుడు అవుతాడు. శిష్యుడు గురువు అవుతాడు, దానికేముంది? జ్ఞానం పొందడం ప్రధానం. అందుకని గురువులు అనే పదం శాశ్వతం కాదు, అహంకారం పనికిరాదు. శిష్యులకు ఎప్పుడూ శిష్యులు అనుకోవలసిన బానిసత్వము అవసరం లేదు. జ్ఞానమే ప్రధానం. పురుషుడు నిద్రపోతున్నాడు, కలల పొందునర్థకములు, కలలో అనేక విషయాలు మంచి చెడ్డ అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ప్రబోధమందరయగ మిథ్యలై. మేలుకున్నాక అన్నీ మిథ్యలే కదా. అతను ఎందుకు ఘటింపనికి ఇవ్వడం, అవేం జరగటం లేదే. అవన్నీ పొందిన అనుభూతి కూడా ఒక క్షణంలో పోతుంది. కళ ఎలా వచ్చిందో చెప్పబోయా అంటే చెప్పలేకపోతున్నాడే. పూర్తిగా ఏదో 2-3 చెబుతున్నాడు, వదిలేస్తున్నాడు. పొసకూర్చున్నాడు, చెప్పలేడే. మరి ఎంతకీ పొందినట్ట అప్పుడేమో బెక్క చచ్చాడు, అరిచాడు, గోల్ చేశాడు, నవ్వాడు. మరి అవన్నీ అప్పుడు పొందాడు, ఇప్పుడు లేవు. అదే రకంగా పరేశ్వరునకు తాను పరుణ్ణి అని తెలుసుకున్నాడు ఈశ్వరుడు కాబట్టి ఆయనకి. ఆత్మనాథునకు, ఆత్మకే నాథుడు, ఎవరికీ దాసుడు కాదు, ఆత్మస్వరూపుడైన వాడికి. సర్వశరీరికి, అన్ని శరీరములు తనవే అని భావిస్తున్న వాడికి. కర్మసాక్షికి, అన్ని కర్మలకు సాక్షికి. దీనికి ఎవరో భగవంతుడని కాదు, ఎవరు తెలుసుకుంటారో వారు. మనం విశ్వం అంతా మనమే అని తెలుసు, మనమే అన్ని కర్మలకు సాక్షి, మనమే పరేశ్వరుడు, మనమే ఆత్మనాథుడు, మనమే సర్వశరీరి. ఈ ఒక్క శరీరమే మనం అనుకోవడం వల్ల మిగిలిన శరీరాలతో రాగద్వేషాలు వస్తున్నాయి. కానీ అన్ని శరీరాలు మనమే అనుకోగలిగితే ఇంకేముందండి? ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ద్వేషిస్తాం, అంతా ఒకటే. అది నిత్యానంద స్థితి. అందుకే ప్రాకృత దోషములు పరమేశ్వరుణ్ణి అంటుకోలేవు. వాళ్ళందరూ కోరారు కాబట్టి వాళ్ళు కోరిక తీర్చాడు తప్పితే ఆయనకేమీ లేదు అందులో. అలాగే అంటీ ముట్టకుండా మనం కూడా ఉండొచ్చు కదా. అంచేత విషయం ఏమిటంటే, ధర్మరాజా, సంగము బంధము అఖిల నిస్సంగత మోక్షంబు. సంగము బంధము అఖిల నిస్సంగత మోక్షంబు. బహు విచారములేలా పింగజటా జూటగలిత గంగా బాలేందు మహిత గౌరీ సహిత. 2 పాదాలు మొత్తం శివుడు సంబోధనకి వాడేశాడు తిక్కన గారు. ఎందుకు వాడాడో తుమ్మపూడి కోటేశ్వరరావు గారు చెప్పారు. అద్భుతమైన మాట, గురుతుల్యులు, మీరు కూడా అందుకుందురు. కానీ
చాలా గొప్పగా పరిశీలిస్తారండి కొంతమంది. శివుడితో సనత్కుమారుడు ఏమంటాడు, సంగము బంధము అఖిల నిస్సంగత మోక్షము బహు విచారములేల. అది మామూలు సాంగత్యమేనయ్యా. చుట్టూ ఎంతమంది ఉన్నారు, మనం సంసారంలో ఉన్నామా, సన్యాసం, ఈ పెద్ద విషయం కాదు. ఎంత సన్యాసం పుచ్చుకుని హృషికేశు హరిద్వార వెళ్ళిపోయిన మన మనస్సు కోటకొమ్మం ద్వారం దాటకపోతే మనం హరిద్వార వెళ్ళి ఉపయోగం, మనం ఋషికేశ్ వెళితే ఉపయోగం, ఇక్కడ కేశాలు అమ్ముకునే వ్యాపారం మీద మన దృష్టి ఉంటే ఎంత వచ్చిందని మళ్ళీ ఫోన్ చేసి కాశీ పెడతారు కొందరు. నిరంతరం ఫోన్ అండి. కాశీ వెళ్ళే ఫోన్ ఆపేయాలి. అబ్బాయి జేబులో ఫోను గంటకోసారి మాట్లాడుతాడు. ఇంకా కాశీ ఎందుకు, కాశీ మిఠాయి అమ్ముకోవచ్చు, 4 రూపాయలు వస్తాయి. కాశీ వెళ్ళామంటే సెల్ ఫోన్ ఉండకూడదు. మరణానికి సిద్ధంగా ఉన్నవాడు కాశీకి వెళ్ళాలి, అదే విహారయాత్ర. అక్కడ మళ్ళీ ఎడాపెడా ఫోన్లు, అక్కడ మళ్ళీ సాంగత్యాలు. ఇంకా 9 రోజులు ఉంటే 90 ఏళ్ళు ఉంటే పోయి వదలరండి. అక్కడ మళ్ళీ స్మార్ట్ ఫోన్, వైఫై ఉందా, మా వైఫ్ ఉండబట్టే ఇవన్నీ వచ్చాయి. ఈ ఆలోచన రాదండి మనకి. అది మేము 9 రోజులు, మేము 9 వారాలు ఉన్నాం, 9 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు ఉంటే ఏమిటి? ఈ సాంగత్యాలు ఏవీ పోలా. అంచేత కీలకమైంది సాంగత్యం. దాన్ని తగ్గించుకో. ఒంటరిగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను ఎవరైనా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? సంగము బంధము అఖిల నిస్సంగత మోక్షం అని ఇక్కడ చెబుతాడు. చూడు, బహు విచారములేల. ఎందుకు పరమేశ్వర ఇంకా ఆలోచనలన్నీ? ఇక్కడ విచారం అంటే దుఃఖం కాదు. ఆలోచన ఎందుకు? ఏం ఆలోచిస్తావు? నీకు తెలియందేముంది? ఏదో ఎలా వచ్చావు చెప్తున్నాను కానీ నీకు నేను చెప్పడం ఏమిటి?